హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అయితే ప్రారంభించింది. దీనికి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవడానికి తెలియదు. ఎవరైతే తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు ఉన్నారో వాళ్ళు 200 యూనిట్ల లోపు విద్యుత్తుని వాడే ప్రతి కుటుంబానికి మాత్రమే ఈ పథకం అయితే వర్తిస్తుంది. ప్రస్తుతం ఎంతో మంది ఈ పథకం కింద లబ్ధి పొందుతూ ఉన్నారు. గృహజ్యోతి పథకంపై ఇంకా గందరగోళం అయితే నెలకొంది. ఇప్పటికీ కొందరికి ఈ బిల్లులు అయితే అమలు కావడం లేదు. 200 యూనిట్ల లోపు వాడుతున్న జీరో బిల్లులు రావడం లేదని ప్రజలు వాపోతున్నారు. దీనికి సాంకేతిక సమస్యలతో పాటు అనేక కారణాలు అయితే ఉన్నాయి. దీంతో వాళ్ళంతా ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు. గత నెలలో గృహజ్యోతి పథకం కింద సరూనగర్ సర్కిల్లో పలువురు వినియోగదారులకు 0 బిల్లులు జారీ చేశారు. అయితే సరూనగర్ సర్కిల్ రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉండడంతో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వర్తిస్తుందని తెలియడంతో అర్ధాంతరంగా జీరో బిల్ జారీ అయితే ఆపేశారు. మిగతా వారికి అర్హత ఉన్నప్పటికీ వినియోగదారులకు లబ్ధిదారుల బిల్ అయితే చేరలేదు. దీనికి తోడు ఇప్పుడు ఎండాకాలం రావడంతో 200 యూనిట్ల లోపు కరెంటును కాకుండా 200 యూనిట్ల కన్నా 1 యూనిట్ ఎక్కువ వాడినా కూడా పూర్తి బిల్లు చెల్లించాల్సిందేనని ప్రకటన చేసింది రాష్ట్ర ప్రభుత్వం. గత నెల జారీ చేసిన 0 బిల్లులని వెనక్కి తీసుకుంది. గత నెల బిల్లులను బకాయిలుగా చూపుతూ ఈ నెల బిల్లులో కలిపి కట్టాలని వినియోగదారులకైతే తెలిపారు. ఇకపై ఎలక్షన్ అయిపోయేంత వరకు జీరో బిల్లులు జారీ చేయబోమని అయితే ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటి వరకు 200 యూనిట్ల కంటే ఎక్కువ వాడిన ప్రతి ఒక్కరికి జీరో బిల్లు వర్తించదని అయితే ప్రభుత్వం తెలిపింది. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.